అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈ వారపు యొక్క గ్రహస్థితిని చూసుకుంటే గురువు యొక్క స్థితి మేషరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, మరి రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు మకర రాశిలో, కుంభంలో శని మరియు చంద్రుడి యొక్క స్థితి, అలాగే రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ వారం యొక్క స్థితిగా చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు శతభిష నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం వరకు, విద్యా తిథి నుంచి దశమి తిథి వరకు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఏమైనా మనం కార్యాలు కర్మలు చేయడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా నెంబర్ పైన ఇచ్చాను, 3లో కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీ జాతకాలు మొత్తం చెప్తాను. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17 ఫిబ్రవరి వరకు మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు ఈ వారం చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే సూర్యుడు ఎప్పుడైతే మకరం నుంచి కుంభంలోకి వస్తున్నాడో ఆ టైంలో ఈ వారం మధ్యలో వస్తున్నాడు. విపరీతమైనటువంటి రాజయోగం ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో కానీ, ప్లాట్స్ కొనడం కానీ, ఫ్లాట్స్ కొనడం కానీ, లేదా భూములు కొనడం, ఇల్లు కట్టడం లాంటివన్నిటికీ కూడా మేషరాశి వాళ్లకు ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చక్కటి తెలివైన నిర్ణయాలతో చాలా సంతోషంగా ఈ వారం అంతా గడిపేటువంటి అవకాశం సూర్యగ్రహం యొక్క మార్పు వల్ల జరుగుతూ ఉందన్నమాట. అలాగే ఈ వారంలో మీ పేరు ప్రఖ్యాతులు బాగా ఇనుమడించడం కానీ, అందరి చేత శభాష్ అనిపించుకోవడం కానీ కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మీరందరూ గ్రహించాలి. ఈ రాశి వాళ్ళ యొక్క విషయంలో ధనస్థానం అద్భుతంగా ఉంది, కుటుంబ స్థానం బాగుంది, బంధువుల సహకారం పెద్దగా లేనప్పటికీ ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు ముందే చెప్పాను. తల్లి ఆరోగ్యం బాగుంటుంది, ఆమె ఆశీస్సులతో అన్ని మంచి జరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చక్కగా వివాహం కాని వాళ్ళకి వివాహం కుదిరేటువంటి అవకాశాలు ఈ టైంలో నడుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా వ్యాపారంలో పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీకు ఈ వారం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేయడమే కాకుండా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకుపోతారని చెప్పేసి చాలా బాగా చెప్పొచ్చు. మీరందరూ కూడా రుణ విమోచక అంగారక మంత్రం అని చెప్పేసి గురువు యొక్క కుజగ్రహం యొక్క మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని మీరు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి రోజు చదవండి, మీకు ఎంతో మేలు జరుగుతుంది.